హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడ బీట్రూట్ శనగపప్పు వడ అండి. టీ టైంకి స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేదని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక పావు కిలో శనగపప్పు ఒక 2-3 అవర్స్ నానబెట్టి పక్కకు పెట్టుకోండి. దీనికోసం ఒక బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ని తురుముకోవాలి మంచిగా, కొబ్బరి తురుముకున్నట్టు బీట్రూట్ని కూడా మంచిగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 10-15 పచ్చిమిర్చి, మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక అల్లం ముక్క కూడా తీసుకొని సేమ్ బీట్రూట్ ఎలా మనం చేసుకున్నామో తురుములాగా అలాగే అల్లం ముక్క కూడా తురుముకోవాలి. చూసారుగా, ఇంత అల్లం ముక్క అయితే సరిపోతుంది. ఇలా అన్ని తురిమి కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పులో ఒక 5-6 ఎండుమిర్చి శుభ్రంగా కడిగి వేసుకొని ఇవన్నీ మిక్సీలో మీకు రోల్ ఉంటే అందులో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. శనగపప్పు బీట్రూట్ హెల్త్కి కూడా చాలా మంచిదే కదా, పిల్లలకు కూడా చాలా మంచిదండి. బాగా మెత్తగా కాకుండా కొన్ని వాటర్ వేసుకుంటూ కొంచెం మనకి గారెల కోసం అయితే మనం ఎలా చేసుకుంటామో అలాగే పిండి రుబ్బుకోవాలి. ఒకటికి 2 సార్లు చూసుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం జోరు అయితే ఈ వడల్లాగా రావండి, అందుకే కొన్ని వాటర్ పోస్తున్నాను. ఇలా అవ్వాలి. పిండి ఇలా రుబ్బుకొని తీసుకొని ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అందులోనే మనం తురుముకున్న బీట్రూట్, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసినవన్నీ వేసుకొని వాటితో పాటు శనగపప్పు కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఎందుకంటే శనగపప్పు పైన కనిపిస్తుంటే తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ బొబ్బరి గారెలలో కనుక మనం ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ పప్పు కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది గారెలలో. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం అంత పసుపు వేసుకొని కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మార్నింగ్ టిఫిన్కైనా టీ టైం స్నాక్స్కైనా కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి వడ. ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చుకోదు ఈ వడలు.
ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ఒక కళాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడయ్యే ఉంటుందిగా. మనం ఆయిల్ ఏం చూపించలేదండి, నేను ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. అంతే, ఒక దాని తర్వాత ఒకటి వడల్లాగా వేసుకోవడమే. పిల్లలు బీట్రూట్ తినరు కదా, ఇందులో వేస్తే వాళ్ళకి తెలియకుండా ఈజీగా తినేస్తారు. మంచిగా కాలాలండి, క్రంచిగా కాలాలి. లోపల కూడా కాలిపోవాలి, కొంచెం సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదు. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి గారెల్లాగే సేమ్. కొంచెం మందంగా చేసుకుంటే వడల్లాగా. ఎప్పుడు బొబ్బర గారెలు, పెసర గారెలు అని రొటీన్గా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. శనగపప్పుతో కూర వండుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా అండి. నాకైతే చాలా ఇష్టం శనగపప్పు కూర అంటే. మీరు కూడా ఇలా శనగపప్పు బీట్రూట్ వడలు చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి మంచి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం.